నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. సో దేశం మొత్తం ఇప్పుడు తెలుగుదేశం వైపు చూస్తుంది. ఎందుకంటే 4వ అతిపెద్ద పార్టీగా అవతరించింది తెలుగుదేశం. సో అలాగే ఇండి కూటమికి కూడా తెలుగుదేశం అవసరం పడుతోంది. కేసీ వేణుగోపాల్ నేరుగా చంద్రబాబు నాయుడు గారితో సంభాషించడం, అలాగే ఒక పక్క డీకే శివకుమార్ నుంచి సంకేతాలు అందటం. ఇది దేనికి సంకేతం, దేనికి సిగ్నల్? మరోపక్క ప్రధానమంత్రి నుంచి వచ్చిన ఆఫర్, ఎన్డీఏ కన్వీనర్గా మీరు బాధ్యతలు తీసుకోండి అంటే 48 గంటలు ఆగి తర్వాత చెప్తాను, నేను ఎన్డీఏతోనే ఉన్నాననే మాట అయితే చంద్రబాబు గారు చెప్పలేదు. బట్ అది అండర్స్టూడ్ అని అనుకోవాలనేది బహుశా తెలుగుదేశం పార్టీ అంతరార్థం ఉండొచ్చు. ఎందుకంటే 233 దగ్గరకు వచ్చి ఆగిన ఇండి టాలీ, చుక్కల కూటమి టాలీ 233 దగ్గరకు వచ్చి ఆగింది. ఎన్డీఏ 292 దగ్గరకు వచ్చి ఆగింది. సరే, జనసేనతో కలిపి బీజేపీతో కలిపి అది మొత్తం 21 సీట్లు గెలుచుకుంటే ఆంధ్రప్రదేశ్లో, అందులో బీజేపీ 3, జనసేన 2 తీసేస్తే మొత్తానికి ఏంటంటే 16 సీట్లు. ఇదేం తక్కువ వ్యవహారం కాదు. ఈ 16 తగ్గితే మాత్రం మరి ఎన్డీఏ కూటమికి చిక్కులే. బట్ ఆఫర్ ఎలా ఉంది? ఎన్డీఏ నుంచి ఉన్న ఆఫర్ ఏంటి, ఇండి కూటమి నుంచి ఉన్న ఆఫర్ ఏంటి? ఈ అంశానికి సంబంధించి డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు బీజేపీ జాతీయ మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ పద్మా వీరప్పనేని. నమస్తే డాక్టర్ పద్మా. నమస్తే అండి. అలాగే డాక్టర్ ఏఎస్ రావు గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి. నమస్తే డాక్టర్ ఏఎస్ రావు గారు. అండ్ రేగిడి లక్ష్మణరావు గారు, వైసీపీ అధికార ప్రతినిధి. రేగిడి లక్ష్మణ్ గారు నమస్తే. అండ్ అంబాసిడర్ డాక్టర్ ఎం వినోద్ కుమార్ గారు, తెలంగాణ కాంగ్రెస్ ఎన్ఆర్ఐసీఎల్ చైర్మన్. నమస్తే డాక్టర్ వినోద్ గారు. సో మంచి ట్విస్ట్ ఎప్పుడు తెలుగు రాష్ట్రాల నుంచి ఉంటూనే ఉంటుంది. డాక్టర్ వినోద్ గారు నవ్వుతున్నారు, ఎందుకంటే అది తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఏ ఎన్నిక జరిగినా మొత్తం దేశం మొత్తం ఈ 2 తెలుగు రాష్ట్రాల చుట్టూ తిరిగేలా చేసుకోవడం అనేది మనకి ఇప్పటివరకు అర్థమవుతున్న విషయం. సో కాంగ్రెస్ నుంచి బ్రహ్మాండమైన ఆఫర్ వచ్చిందట చంద్రబాబు గారికి. డాక్టర్ వినోద్ గారు, అంటే మీరు టక్కని చెప్పేయచ్చు, మాది పక్క రాష్ట్రం కదండి, నాకు అవగాహన లేదండి అని. కానీ అంతే, ఇప్పుడు అతిపెద్ద 4వ పార్టీగా అవతరించింది తెలుగుదేశం. వచ్చిన ఆఫర్ కాంగ్రెస్ నుంచి. ఇక్కడున్నది చంద్రబాబు గారి ఆయన ఒకప్పటి సహచరుడు ముఖ్యమంత్రి. సో ఆయన కూడా కీలక భూమిక పోషించారు ఈ ఆఫర్ వెనక అని మీరేమంటారు డాక్టర్ వినోద్ గారు? ముందుగా తోటి ప్యానలిస్ట్ అందరికీ, తర్వాత ప్రేక్షకులు కూడా నమస్కారం. అఫ్కోర్స్ ప్రొద్దటి నుంచి నేను ఈ ఎలక్షన్ రిజల్ట్స్ డిబేట్ల మీద ఆకాశవాణి, తర్వాత దూరదర్శన్, ఇటువంటివన్నీ తిరుగుతూ చివరికి వచ్చిన తర్వాత ఇక అప్పుడంటే కొన్ని డౌట్ఫుల్ గా అటు ఉండేది. అయినా కానీ మార్నింగ్ 8:15 స్టార్ట్ చేసినప్పుడు అప్పుడే చెప్పాను నేను, ఏంటంటే మాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే అంటే ఇండియా కూటమి లెడ్ బై కాంగ్రెస్ అనేది తప్పకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. తర్వాత బీజేపీ 250 దాటదు, ప్రిఫరబుల్లీ 240 అరౌండ్ దట్టే ఉంటుందని అప్పుడు గంట వయసు చెప్తూ పోయినాను, అలా వచ్చేసింది. అయితే ఒకటి ఏంటంటే మీరు అన్నట్టు ఎక్కడ ఏం జరిగినా తెలుగు రాష్ట్రాల తెలుగు ప్రజలకు ఒక పైవటల్ రోల్ ప్లే చేస్తారు. ఇక్కడే కాదు, అమెరికాలో కూడా చేస్తున్నారు. సో మన స్వదేశమే కాకుండా సో మన పక్క రాష్ట్రం అయినా మన తెలుగు సోదరులదే కాబట్టి మనకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది, దేశం అంతా చూస్తున్నది. అయితే ఏం ఆఫర్లు ఎలా ఉన్నాయి అనేది మనం ఇప్పుడు చెప్పడం కొద్దిగా కష్టం అనిపిస్తుంది. ఎందుకు అని అంటే టెంప్టింగ్ ఆఫర్స్ అయితే తప్పకుండా వస్తాయి. కాకపోతే ఏంటంటే చంద్రబాబు గారు అంతకుముందు ఏది వాజ్పేయి టైంల నుంచి, అంతకన్నా ముందు నుంచి కూడా ఒక కీలకమైన పాత్ర పోషిస్తూ అనుభవం ఉన్న మనిషి. దానికంటే ఇంకా ఎక్కువ ఆయనకు మోదీ గారితో ఉన్నటువంటి అంటే రిలేషన్స్ అనేది, ఇంటరాక్షన్స్ అనేది చాలా వరకు ఆయన మర్చిపోడు. సో అందుకనే 48 అవర్స్ అడిగిందంటే దాంట్లో తెలిసిపోతుంది. మోదీ గారు మన షా అయినా నద్దా అయినా కంగ్రాచులేషన్స్ ఎన్ని చెప్పినా, విషెస్ ఇచ్చినా కానీ వారు వెంటనే రెస్పాన్స్ ఇచ్చినట్టయితే కనిపించట్లేదు. సో ఇప్పుడు మీరు అన్నారు వేణుగోపాల్ అని, తర్వాత మన రేవంత్ రెడ్డి గారు వీళ్ళు కూడా టచ్ లో ఉన్నారు, డీకే కూడా టచ్ లో ఉన్నట్టు అంతా జరుగుతూ ఉంటుంది తప్పకుండా. అందులో మనం ఇది ఏమంటారు అంటే సీక్రెట్లు కావు, ఈ ఓపెన్ సీక్రెట్ అని కూడా చెప్పొచ్చు. కాకపోతే ఏంటంటే ఇది మన అంటే టూ ఎర్లీ, మనం ఇప్పుడే ఏం జరిగేది అనేది. ఇంతకుముందు అదే మీరు అంతా వింటూనే ఉన్నారు, మోదీ గారి స్పీచ్ లో మొత్తం మళ్ళీ నేను 3rd టైం ఇది చేస్తున్నాను, అది చేస్తున్నాను, ఇది సాధిస్తాను అంటున్నారు. కానీ అది ఇంకా 48 గంటల లోపల అన్ని తేలిపోతాయి. సో టెంప్టింగ్ ఆఫర్స్ అయితే బాబు గారికి వస్తున్నాయి. అటువంటి ఆఫర్స్ ఆయన అంటే అంత ఏది
తేలికగా తీసుకోకుండా కీలకమైన పాత్ర మన తెలుగు ప్రజలు, అఫ్ కోర్స్ ఇద్దరు, ఇప్పుడు తెలంగాణ ఉంది, ఇక రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారు వాళ్ళిద్దరు సన్నిహితులే కదా, శిష్యుడే కదా, అటువంటిప్పుడు తెలుగు ప్రజలు కీలకమైన పాత్ర పోషించే పద్ధతిలో ఉన్నట్టయితేనే ఆయన యాక్సెప్ట్ చేస్తారు. నాకంటే అంటే నేను ఎలక్షన్ రిజల్ట్ రాకముందే ఎలక్షన్స్ అవుతున్న కొద్ది థర్డ్ ఫేజ్ నుంచి మొదలనిపించింది. తప్పకుండా మోదీ గారికి ఈసారి ప్రజలు కొంతవరకు ఏదో లెసన్ నేర్పిస్తారు, ఇది ఇండియా కూటమి వాళ్ళే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనే భావన కలిగింది. అలానే ఈరోజు చూశాం. స్పెషల్ స్టేటస్ అనేది కాంగ్రెస్ తెర మీదకి తీసుకొచ్చింది. చాలా స్పష్టంగా స్పెషల్ స్టేటస్ ఇచ్చి తీరుతాం, మేము కట్టుబడి ఉన్నాం. అండ్ కాంగ్రెస్ అయితే టైమ్ అండ్ అగైన్ ఆ మాట చెప్తోంది, దాంట్లో నుంచి వెనక్కి తగ్గేది లేదు. ఈవెన్ రాహుల్ గాంధీ కూడా ఆంధ్రప్రదేశ్కి సభలకు వెళ్ళినప్పుడు ఆయన రీట్రేట్ చేశారు. ఆ క్రమంలో మరి ఆ ఆఫర్ ఇస్తే కనుక చంద్రబాబు గారు అటువైపు వెళ్ళటంలో, రాష్ట్ర విశాల ప్రయోజనాల దృష్ట్యా అటు వెళ్ళటంలో దాన్ని పెద్ద తప్పుగా తీసుకోవాల్సింది, కూటమి మిత్రధర్మాన్ని వదిలేసి అటు వెళ్ళారని అనుకోవడానికి ఏం లేదు కదా అంబాసిడర్ వినోద్ గారు. అవును, కరెక్ట్ మీరు. ఎందుకంటే ఇప్పుడు స్టేట్ బైఫర్కేషన్ అయినప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదప్పుడు, పార్లమెంట్ లో డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఐ వాజ్ ఆల్సో దేర్ ఫర్ సమ్ టైమ్. అప్పుడు ఇచ్చిన ప్రామిసులు చాలా వరకు కాంగ్రెస్ ప్రభుత్వం, మన వెంకయ్యనాయుడు గారు కూడా అక్కడ ఉన్నప్పుడు ఎన్నో డిమాండ్ పెడుతున్నప్పుడు అన్నిటి కూడా ఓకే అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వమే కనుక మళ్ళీ వచ్చుంటే 14లో బైఫర్కేషన్ యాక్ట్ లో పెట్టిన అన్ని ఇంప్లిమెంట్ చేయడానికి చాలా వరకు ప్రయత్నాలు జరిగాయి, అది ఇంప్లిమెంట్ అయ్యేది. ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయింది, చేయి జారిపోయింది. మన బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మోదీ గారి నాయకత్వంలో ఇచ్చిన వాగ్దానాలను లెక్క చేసి, అంటే లెక్క పెట్టలేదు, పక్కకు పెట్టేశారు. ఇక సుష్మా స్వరాజ్ గారు ఉన్నారు కానీ ఆవిడ చాలా వరకు బైఫర్కేషన్ టైంలో కీలక పాత్ర వహించారు. ఆ ప్రామిసులు నిలబెట్టాలన్నట్టు ఆవిడ ప్రయత్నం చేసినా కానీ ఆవిడ అంత అంటే అనుకున్న చేయలేకపోయారు. అయితే అది బాబు గారికి తెలుసు, ఆంధ్ర ప్రజలకు కూడా తెలుసు, ఇప్పుడు పోయే మన జగన్ గారి ఆ ప్రభుత్వానికి కూడా తెలుసు. మోదీ గారు ఏదైతే స్పెషల్ స్టేటస్ గురించి ఏదో వెనకకు తగ్గి మీకు ఇస్తే ఇంకా ఎన్నో స్టేట్స్ అడుగుతారనేది, స్పెషల్ ప్యాకేజీలు ఇస్తామనేది ఎన్నెన్నో చెప్పారు. కానీ స్టేట్ కు ఎన్ని ఫండ్స్ ఇచ్చారనేది ఈ రోజు లెక్క చూస్తే కొద్దిగా అంటే ఎక్స్పెక్ట్ చేసిన దాంట్లో కనీసం 10% కూడా రాలేదు. ఎందుకంటే కొత్త రాష్ట్రం స్టెబిలైజ్ కానీకి ఎన్నెన్నో అంటే కొత్తగా అన్ని ఏర్పాట్లు చేసుకోనీకి చాలా అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం చాలా అవసరం ఉంటుంది. కానీ ప్రామిస్ చేసిన దాంట్లో మాత్రం మోదీ గారి బీజేపీ ప్రభుత్వం మాత్రం విఫలమైంది, అందరికి ప్రజలకు తెలుసు. కాబట్టి ఆ స్పెషల్ స్టేటస్ కనుక ఏదైతే ఇస్తామని కాంగ్రెస్ అప్పుడు ఆ ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో ఎప్పుడు అన్నారో, ఇప్పుడు కూడా మన రాహుల్ గాంధీ గారు కూడా మీరు అన్నట్టు వేరియస్ మీటింగ్స్లలో రిపీట్ చేసి మళ్ళీ అదే అన్నారు, మేము గనక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఇస్తామన్నారు. అది మాత్రం ఇంప్లిమెంట్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం కనుక వస్తే కేంద్రంలో స్పెషల్ స్టేటస్ ఆంధ్రప్రదేశ్ మాత్రం ఇవ్వడం జరుగుతుంది 100%. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇవ్వటం కాదు కదా, ఇప్పుడు మీరు అంత మర్యాదగా కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఉంటుంది? మీకు ఇది ఇచ్చి తీరుతాం, సో మీరు మాతో కలవండి అని ల్యూర్ చేస్తారు కదా మీరు. బేసిక్గా ఇవాళ పార్టీ కాదు, 100 ఏళ్ళు దాటింది, మీరు మళ్ళీ వాళ్ళు మేము మర్యాదగా ఉంటామంటే నమ్ముతారండి ఎవరైనా? అంబాసిడర్ అలాగే కాదు, మీరు ఎలా ఇంటర్ప్రిట్ చేసుకున్నా చెయ్యొచ్చు. కానీ ఇప్పుడు ఒకసారి వాగ్దానం చేసిన తర్వాత ఆ వాగ్దానాన్ని మాత్రం నెరవేర్చడంలో వెనకకు పోవటం అనేది జరగదు. అదే సోనియా గాంధీ కనుక ఇనిషియేట్ చేసి, నాకు అంటే ఒక టెక్నికల్ హెజార్డ్ కనిపిస్తోంది అందులో. ఇప్పుడు అది ఇవ్వాలి అంటే నీతి ఆయోగ్ అడ్డంగా ఉంది, దాన్ని స్క్రాప్ చేస్తారా? స్క్రాప్ చేసి మళ్ళీ ప్లానింగ్ కమిషన్ రీఇన్స్టేట్ చేస్తారా మీరు? ఇక అది ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత దేన్ని స్క్రాప్ చేయాలి, దేన్ని రీఫార్మ్ చేయాలి, దేన్ని రిస్టోర్ చేయాలి అని చాలా ప్రొసీజర్స్ ఉంటాయి. కానీ ప్రామిస్ మాత్రం నిలుపుకునే దాంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ వెనకకు పోదు. ఇంప్లిమెంట్ చేసి పథకాలం అయిపోతుంది. రైట్. డాక్టర్ పద్మ గారు మీరేమంటారు? ఎందుకంటే మీకు చూడబోతే బొటాబొటీ మెజారిటీ అది మరి కొంచెం కష్టకాలమే. ఈరోజు మీరు చంద్రబాబు గారిని లాలించి బుజ్జగించి జాగ్రత్తగా మీ దగ్గర మీ పార్టీతో పాటు అలయన్స్ పార్ట్నర్గా ఆయన డిమాండ్లన్నీ, ఆయన ఏది అడిగినా స్టేట్ కోసం అడుగుతారు, ఆయన వ్యక్తిగతంగా అడగరు. సో అదేమో మీకు ఇష్టం ఉండదు, ఏది ఆ స్పెషల్ స్టేటస్ ఇవ్వటం. ఎందుకంటే మళ్ళీ బీహార్ వాళ్ళు అడుగుతారు, నార్త్ ఈస్ట్ వాళ్ళు మేము ఆల్రెడీ అక్కడే ఆపేసాం, అక్కడే లేదు ఇక్కడ ఎందుకు ఇస్తామంటారు. మరో పక్క ఆయన లేకపోతే మీ ప్రభుత్వం మనుగడ సాగదు. మరి ఇన్ని ఇబ్బందులను ఎట్లా మీరు ఓవర్కమ్ చేస్తారు?
కష్టకాలం అంటున్నారు, నేనైతే ఇది కష్టకాలం అనుకోవట్లేదండి. డెఫినెట్గా క్లిష్టమైన కాలం, అంతవరకు ఒప్పుకుంటాను. కష్టకాలం అయితే కాదు. డెఫినెట్గా వీళ్ళందరూ సీజన్ అండ్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ పాలిటీషియన్స్. సో ఐ డోంట్ థింక్ వాళ్ళు అంటే పాసిబిలిటీస్ ఏంటి, వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయని ఇవన్నీ చూసుకోగలుగుతారని నేను అనుకుంటాను. అండ్ డెఫినెట్లీ ఈవెన్ చంద్రబాబు గారు రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఆయన ఏమన్నా అడిగినా కూడా దాన్ని వీలున్నంత వరకు నెరవేర్చే దిశగానే బీజేపీ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రజల వరకు అది రీజనబులే. అంటే మోదీ గారికి బీజేపీకి అన్రీజనబుల్ గా ఉండొచ్చేమో కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాత్రం అది రీజనబుల్. గతంలో కూడా ఆయన స్పెషల్ ప్యాకేజ్ కి ఒప్పుకున్న విషయం మీకు గుర్తుండి ఉంటుంది. సో స్పెషల్ ప్యాకేజ్ ఆయనకి అంటే ఒక కొత్త రాష్ట్రం రిలేటివ్ గా ఆయనకి ఏ విధమైన సహాయ సహకారాలు సెంటర్ నుంచి కావాలో అవన్నీ ఇస్తూ ఆయన కన్విన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తారని నేను అనుకుంటున్నాను. ఐ డోంట్ థింక్ ఇట్స్ అ బిగ్ డిఫికల్టీ. డాక్టర్ యేశ్వరావు గారు మీరేమంటారంటే ఇన్ఫ్యాక్ట్ అది స్పెషల్ స్టేటస్ కాదు, స్పెషల్ కేటగిరీ స్టేటస్. స్పెషల్ స్టేటస్ కేవలం జమ్మూ కాశ్మీర్ వరకే, అది కూడా ఇప్పుడు తీసాం కాబట్టి అదే లేదు లేదు. ఇప్పుడు ఈ కేటగిరీ స్టేటస్ మాట ఎందుకు, మీరు కాసేపు గమ్మునుండండి అనే పరిస్థితి వస్తుందా? ఎందుకంటే చూడబోతే కూటమి 292 మహా అయితే ఇంకో 2-3 పెరుగుతాయేమో అన్నీ బ్యాలెన్స్ అయిన తర్వాత, లేదు 300. ఇప్పుడు వాసుదేవన్ గారు ఈ స్పెషల్ స్టేటస్ అనేది బైఫర్ఫికేషన్ యాక్ట్లో దాంట్లో పొందుపరచలేదు. ఓవరాల్గా పార్లమెంట్లో డిస్కషన్ అయ్యేది ఒక 5 సంవత్సరాలు 10 అన్నారు, ఇంకొక 15 అన్నారు. కానీ ఇది ఆ డిమాండ్ ఉన్నప్పటికి కూడా అప్పుడు బీజేపీ ప్రతిపక్షంలో ఉంది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వేరే రాష్ట్రాల గురించి కూడా ఇంతకంటే కూడా భౌగోళికంగా కూడా మళ్ళీ ఇంకా ఆర్థికంగా కూడా ఇంకా వెనుక అంచెలో ఉన్నటువంటి రాష్ట్రాలు చాలా ఉన్నాయి. గతంలో వాళ్ళు బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్డీఏ ఉన్నప్పుడు 3-4 రాష్ట్రాలు విభజించారు. వాళ్ళు కూడా స్పెషల్ స్టేటస్ గురించి డిమాండ్ చేయవచ్చు. ఇప్పుడు దేశవ్యాప్తంగా స్పెషల్ స్టేటస్ అనేది ఏ రాష్ట్రానికి లేదు. సో దానికి ఏం చేశారంటే చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ద్వారా వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. వేరే రాష్ట్రాల గురించి కూడా ఈ డిమాండ్ ఉత్పన్నమవుతుంది. ఖచ్చితంగా స్పెషల్ స్టేటస్ అనే ఒక పేరు మాత్రమే, కానీ మేము స్పెషల్ ప్యాకేజ్ ఇస్తాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అభివృద్ధి చెందడానికి ఏవైతే నిధులు అవసరమో అన్ని విధాలా మేము సహకరిస్తామని చెప్పేసి వారు ఆ విధంగా చేయడం జరిగింది. ఇప్పుడు కూడా కూటమి తర్వాత కూడా అదే జరగబోతుంది. ఈ స్పెషల్ స్టేటస్ అనే విషయము అది ఒడిచిపోయిన సబ్జెక్ట్. అది ఇప్పుడు మళ్ళీ దాన్ని తీసుకొని రాజకీయం చేయడం అనేది ప్రజలు కూడా యాక్సెప్ట్ చేయరు. దాన్ని ప్రజలు కూడా తెలిసిపోయింది. ప్రజలు యాక్సెప్ట్ చేశారు కాబట్టి మాకు మ్యాండేట్ ఇచ్చారు కదా. స్పెషల్ స్టేటస్ మేము వస్తుంది మేము చెప్పలేదు కదా, బీజేపీ చెప్పలేదు, కూటమి చెప్పలేదు. స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు వాగ్దానం చేస్తున్నారు, వైసీపీలు చెప్పారు. వైసీపీ వాళ్ళకు నమ్మారు, మాకు 25 సీట్లు ఇవ్వండి కేంద్రం మెడల్ వంచి మేము తీసుకొస్తామంటే వాళ్ళని నమ్మి 23 సీట్లు ఇచ్చారు. ఏం చేశారు? వాళ్ళు పార్లమెంట్లో ఒక ప్లకార్డు కూడా ప్రదర్శించలేకపోయారు. అంటే వాళ్ళ అసమర్థత తెలిసిపోయింది. అంటే ఇది కుదరదనే విషయం తెలిసి కూడా వాళ్ళు ఏ విధంగా చేస్తారో అని చెప్పి వాళ్ళకి మ్యాండేట్ ఇచ్చినప్పటికి కూడా వాళ్ళ సంఖ్యాబలం 25కి 23 ఎంపీలు వాళ్ళని గెలిచి ఇచ్చిన తర్వాత క్లారిటీ ఉన్న తర్వాత ఇంకా 45 గంటల టైం ఎందుకు? ఆయన కన్వీనర్ పదవి తీసుకోవచ్చు కదా. ఎవరికి? మీకు ఆఫర్ వచ్చింది కదా చంద్రబాబు నాయుడు గారికి, ఎన్డీఏ కన్వీనర్ పదవి. ఇప్పుడు చూడండి సార్, ఇప్పుడు రేపటి నుంచే ఎన్డీఏ పదవి తీసుకోరు కదా. ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఎందుకంటే ఇంకా కొన్ని సీట్లు రావాల్సి ఉంది. ఇంకా మన పార్టీల్లో కూడా మన పాలిట్ బ్యూరో ఉంటుంది, పార్టీలో కొంచెం చర్చించుకోవాలా. తర్వాత మనం రేపు ప్రభుత్వంలో భాగస్వామ్యం అవుదామా లేక బయట నుంచి సపోర్ట్ ఇద్దామా, అనేక అంశాలు ఉంటాయి కదా. పార్టీలో ఒక చంద్రబాబు నాయుడు గారు ఒకరే కాదు, అఫ్కోర్స్ ఇదే సుప్రీం, అయినప్పటికీ కూడా సీనియర్లు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఇది ఒక క్లిష్టమైన సమయం. ఎందుకంటే ఒక అతి కష్టం పైన ఒక పరీక్ష రాసి నెగ్గినటువంటి పరిస్థితి ఇది. ఒక అగ్ని పరీక్ష లాంటి పరీక్ష మేము గెలిచినాం. ఇప్పుడు దీన్ని ఏ విధంగా రేపు ఈ యొక్క గెలిచినటువంటి గెలుపుని రేపు రాష్ట్ర భవిష్యత్తుకు ఏ విధంగా దోహదపడుతుందని అదొక్క ఏకైక లక్ష్యంతో ముందుకెళ్ళాలి. రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఏ నిర్ణయం తీసుకున్నా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర భవిష్యత్తు దృష్టి పెట్టుకుని నిర్ణయం తీసుకుంటారు తప్ప స్వలాభం కొరకు కాదు. చంద్రబాబు నాయుడు గారికి అధికారం కొత్త కాదు, పదవి కొత్త కాదు, తెలుగుదేశంకి కాదు. అదేవిధంగా 45 గంటలు ఎందుకన్నారంటే ఒక ఆలోచించుకొని లైక్ మైండ్ వాళ్ళతో మాట్లాడుకొని కీలకమైన వాళ్ళతో మాట్లాడి మనం ఏ విధంగా అనేది మనం ఒక పార్టీ లైన్ అని ఒకటి తీసుకోవాలి కదా. బహుశా స్పెషల్ స్టేటస్ అయి ఉండకపోవచ్చు, ఇతర డిమాండ్లు కీలకమైన శాఖలు అలాంటివి ఉన్నాయి. నాకున్నటువంటి పరిజ్ఞానం ప్రకారం స్పెషల్ స్టేటస్ అనేది అది ఒడిసిపోయిన సబ్జెక్ట్. ఎందుకంటే మీరు గమనించుంటే దక్షిణాది రాష్ట్రాల్లో ఒక బెంగళూరు నుంచి తప్పించి మిగిలిన రాష్ట్రాల వాళ్ళకి ఎప్పుడు కూడా రైల్వే మంత్రి ఇలాంటి కీలకమైన శాఖలు ఇవ్వాల.
బహుశా ఆ కీలకమైన శాఖ ఈసారి తెలుగుదేశం అడిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఎందుకంటే ఎప్పుడు ఇవ్వాల సిన్స్ ద ఫార్మేషన్ ఆఫ్ ది గవర్నమెంట్ 1947 నుంచి మీరు లెగ్గట్టండి, ఎప్పుడు బీహార్ అటు పోయేది, ఎక్కువ బీహార్ పోయేది లేకపోతే బెంగాల్ పోయేది. ఈసారి అది కీలకం కాబోతోంది. అంటే ఇప్పుడు ఎన్డీఏ కన్వీనర్గా చంద్రబాబు నాయుడు గారు ఉంటే